ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వ్యాప్తంగా వరి కాలాల్లో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఎక్కడ చూసినా వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కుప్పలు తెప్పల్లా ఉంటున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే కొంత మెరుగున్న మంచిర్యాల జిల్లాలో కొనుగోలు ప్రక్రియ వేగవంతం ఉన్న దాదాపుగా 98,000 నుండి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే గోదాములలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో తరలించిన ఇంకా రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా ప్రతి కల్లాల్లో 5 నుంచి 6 లారీల ధాన్యం ఇంకా అదే విధంగా ఉందని చెబుతున్నారు. ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్టు కనుకైతే ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొంత మెరుగ్గా ఉంది. దాదాపుగా 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటికే గోదాముల్లో తరలించారు. అయితే గోదాముల్లో ప్రస్తుతం హమాలీల కొరత వల్ల ఇబ్బంది పడుతున్నామని ఇటు కొంత అధికారితో పాటు ప్రభుత్వం కూడా చెబుతుంది. ఇప్పటికే సంబంధిత శాఖల నుండి సంబంధిత అధికారుల ద్వారా లారీల తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెబుతున్నారు. దీనిపై అతి త్వరలో వారం రోజుల్లో ఒక మంచి రిజల్ట్ ఉండబోతుంది. ధాన్యం కొనుగోలు ఇప్పుడు మా జిల్లాకు ఛాలెంజింగ్గా మారిందని ఇటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ చెబుతుంటే, రైతులు మాత్రం మాకు ఇబ్బంది అవుతుంది, కటింగ్లు అవుతున్నాయి, మాకు కష్టాల పాలవుతున్నామని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లతో పాటు ప్యాక్సీ సెంటర్లు, పిఎస్సిఎస్ సెంటర్లు, అదేవిధంగా సొసైటీల పేరుతో నడిచే వరి కొనుగోలు కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లాలో చూస్తే దాదాపుగా 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 150 పైచిలకు ప్యాడీ సెంటర్లు ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వరి పంట తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ పెద్ద సమస్య లేదు. ఇప్పటికే 1000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్కడ కొనుగోలు చేశామని చెబుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చూసినట్టు కనుకైతే ఇప్పటికే 4,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేశాం. ఈ ప్రక్రియ వేగవంతం చేస్తాం, త్వరలో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత చెబుతుంది. అయితే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కు సంబంధించిన అంశాలు మనం పూర్తి వివరాలు గమనిస్తే, సెంటర్లలో ఉన్న ధాన్యాన్ని ప్రస్తుత పరిస్థితుల గురించి ఒకసారి సెంటర్లో కొంతమంది సెంటర్లు నడిపే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా రైతులు ఉన్నారు, మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుంది పరిస్థితి, ఎట్లుంది, ఏంది అసలు? ఇప్పుడైతే కొనుగోలు మంచిగానే జరుగుతుంది. బార్దాన్ అనేది కొంచెం మాకు టైట్ ఉంది, అత్తలేదు. ఇక వాటరు తడకుండా పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్, అవి కప్పుకుంటున్నాం. కుప్పలు అయినాయి. ధాన్యం యొక్క 7 లారీలు అయితే సెంటర్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో దగ్గర మంచిర్యాల నియోజకవర్గంలో కొద్దిగా స్పీడే ఉన్నది. కొంచెం ఇక కలెక్టర్ సారు ధర్నా కూడా అయింది కదా. ధర్నా అయింది. ఇక అంతగానో ముందు వాన పడ్డది, భారీ వాన పడ్డది. వాన వల్ల కొంచెం రైతులకు ఇబ్బంది అయింది. ఇప్పుడు మాత్రం ఇక లారీలు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు? కటింగ్లు అవుతున్నాయని ఒక ప్రచారం జరుగుతుంది, ఏంది అసలు పరిస్థితి? ఇక కటింగ్లు అంటే ఇక కొంచెం తప్పతాలు ఉంటే ఇక 2 కిలోలు కట్ చేస్తారు. మిషన్ పట్టలేకపోతారు రైతులు ఎండకు అని కటింగ్ పెడతారు. ఎట్లున్నాయి లారీలు పోతున్నాయి ఈడ నుంచి? లారీలు మళ్ళీ వచ్చేసరికి ఎంత టైం పడుతున్నది? లారీ పోయిందంటే ఒక్కొక్క లారీ 5 రోజులు 6 రోజులు పడుతుంది. సెంటర్ నుంచి లారీ పోయి మళ్ళీ లారీ అంటే 5 రోజులు 6 రోజులు పడుతుంది. అంతకుమించి వాళ్ళు పాపం డ్రైవర్లు కూడా తిండికి అక్కడ నీళ్లు కూడా పెడతలేరట. కనీసానికి మిల్లుల కాడ నీళ్లు కూడా డ్రైవర్లకు ఇస్తలేరట. ఇప్పుడు సెంటర్లు అంటే వీళ్ళు పోతారు నీళ్ళు, ఇప్పుడు అక్కడ వాళ్ళు డ్రైవర్లకు నీళ్లు కూడా చక్కదనం లేదట మిల్లుల కాడ. ఏంటంటే మిల్లుల దగ్గర ఏం జరుగుతుందని చెప్తున్నారు? వచ్చిన తర్వాత డ్రైవర్లు చెప్తారు ఆడ అన్లోడింగ్ సమస్య ఉన్నదా, లేదంటే ఆడ ఇబ్బంది ఏముందట? ఆడ అన్లోడ్ అమాలి గురించే బాగా ఇబ్బంది ఉంది. అమాలీలు ఉంది. మళ్ళీ గోదాలు కూడా తీసుకున్నారు గవర్నమెంట్, గోదాలకు తరలిస్తారు. ఇక కొంచెం అమ్మాయిలు అనేది పొద్దున సాయంత్రం దిస్తారు, ఎండకు వీటికి తట్టుకోలేక దిస్తారు. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఎట్లుంటే బాగుంటుంది? కొనుగోలు ప్రక్రియ ఇంకా స్పీడ్ కావాలన్నా ఏంటి? ఇప్పటికే
డైరెక్ట్ గోదాంలకు పోతుంది, మిల్లుకు పోకుండా ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం సీడు నడుస్తుంది. ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి అయితే సీడు నడుస్తుంది. గవర్నమెంట్ కొంచెం మంచిగా నడిపిస్తుంది. స్పీడ్ ఉన్నది. మనం మంచిర్యాల జిల్లా మట్టుకు అయితే కొంచెం ఉమ్. సీడే నడుస్తుంది ఉమ్. ఇప్పటికైతే. ఈ ఒక్క ఏ సెంటర్కి పోయినా కానీ ఒక 20 లారీలు 15 లారీలు ఉమ్. ఇట్లా వెళ్తుంది అంతే. ఇక ఉమ్. కొంచెం దగ్గర పడ్డది ఉమ్. సెంటర్లకు కూడా. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ప్రభుత్వానికి ఇక ఇట్లా నడిపిస్తే సరిపోతుంది. ఉమ్. ఇట్లా ఇంతవరకు లేదంటే మళ్ళా నడిపించుకుంటే వర్షాలు స్టార్ట్ ఇక అవుతాయి, వర్షాలు రైతులు స్టార్ట్ అయ్యి కష్టపడతారు. వర్షాలు పడతాయి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో వర్షాలు ఉన్నాయంటారు. ఉమ్. ఎందుకంటే ఈ వారం రోజుల్లో ధాన్యం లేకపోతే మంచిగా ఉంటుంది. ఇంకో లారీలు కొంచెం 4 పెంచితే బాగుంటుంది. ఉమ్. ఈ లారీలు పోయిన లారీలు వస్తలేవు కాబట్టి ఇంకో 4 లారీలు టిప్పర్లు కానీ ఉమ్. ఈ డీసీ వాన్లు కానీ ఉమ్. ఇవి కొంచెం తరలిస్తే మంచిగా ఉంటుంది. బారదాన్ కూడా మాకు చక్కదనం కష్టమవుతుంది. గవర్నమెంట్కి బారదాన్ కూడా ఉమ్. కొంచెం బారదాన్ కాడికి పోయి ఇప్పించగలగా చేయాలి. ఎండ ఎండ ఘోరంగా ఉంది కదా బాబు. ఎండ ఇప్పుడు 40-45 డిగ్రీలు ఎండ కొడుతుంది. ఉమ్. కానీ 50 కొడుతుంది కానీ 45 డిగ్రీలు అని చెప్తారు. చెప్తాను. ఈ ఎండకు కూడా రైతులు ఇక్కడ ఉండి కష్టపడతారు. అయ్యో ధాన్యం పోవాలి, ఉమ్. తడుతుంది, ఉమ్. అయ్యో మేము పండించుకునేది ఇది, మా ఉమ్. పిల్లలు చదివించుకుంటానికి కూడా ఇయ్యే పైసలు పడాలి ఉమ్. అని ఇబ్బంది ఉన్నది రైతులకు. రైట్, ఇది పరిస్థితి. కొంత ఈ జిల్లాలో వేగవంతమైనప్పటికీ ఇంకా నిర్లక్ష్యం ఉంది అని చెబుతున్నారు అధికారులు. అక్కడక్కడ కొంత ఆ, నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఈ అంశంలో ఒకసారి పునరాలోచించాలి. ఇప్పటికే ఇక్కడ కొనుగోలు చాలా సీరియస్గా కొనసాగుతున్నట్టు ఇప్పటికే చెబుతున్నారు. కానీ కొంత అక్కడక్కడ కటింగ్లు అని చెబుతున్నారు. అది తాలు ఇలాంటి ప్రధానమైన అంశాలు ఉంటే రైతుల మ్యూచువాలిటీతో నడుస్తుందని చెప్తున్నారు. మనతో పాటు ఐకేపీ సెంటర్ నడుపుతున్న అక్కలు ఉన్నారు, ఒకసారి తెలుసుకుందాం. అక్క, ఏంది పరిస్థితి? మంచి గ్రూపులు నడుపుకునేటోళ్ళు కళ్ళాలు నడుపుతున్నారు, ఎట్లుంది పరిస్థితి? పరిస్థితి అంటే ఇక కొన్ని ఇబ్బందులు ఫస్ట్ పడ్డాం, ఆ, కానీ ఇప్పుడు బాగానే ఉంది. ఇక కొంచెం తాలు తప్ప అనేది ఉమ్, దాన్ని బట్టి అక్కడ కటింగ్లు పెడుతున్నారు అంతే. పోయిన లారీ 2 రోజులు 3 రోజులు 4-5 రోజులు కూడా కావచ్చు. ఉమ్, లారీలకు కొంచెం మొన్నటిదాకా ఇబ్బంది అయింది. ఉమ్, బారదానికి కొంచెం కష్టం అవుతుంది. కొంచెం తొందరగా ఏదైనా బారదాని మాకు తొందరగా వచ్చి ఉమ్, ఈ వడ్లు కూడా కాలైతే ఉమ్, రైతులు ప్రాణం పోసుకున్నట్టు అవుతారు, మేము కూడా ఉమ్. మంచిగా ఉంటాం. అట్లా ఏందక్క, రైతులు డైరెక్ట్ వచ్చి ఐకేపీ సెంట్రల్ నడిపేటోళ్ళ మీద లొల్లి పెడుతున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? లొల్లి అంటే తొందరగా మాకు ఇన్ని రోజులు అవుతుంది కదా, నెల రోజులు 15 రోజులు 20 రోజులు కూడా పోసుకొని ఉన్నాం కదా. పోసుకొని ఉన్నాం, వర్షాలు పడితే మొన్నంత పెద్ద వర్షం పడి అక్కడో 2-3 చనిపోయినరు. అట్లాంటి టైంలో మేము రాత్రి పగలచ్చి రాత్రి ఏమన్నా అయితే మేము ఎట్లా వడ్లు పోనీ అని అనుకుంటే ఇప్పుడు మేము ఇన్ని ఆరగాలం చేసి ఇట్లా కష్టపడుకుంటూ పోతున్నాం. మాకు ఇంకా పోతలేపాయి, తొందరగా పోతే మేము కూడా మంచిగా ఉంటాం కదా. కట్టే కాడ కట్టుకోముడు, అక్కడిక్కడ మాకు డబ్బులు తొందరగా పడితే మేము కూడా ఇచ్చే కాడ ఇచ్చుకుంటాం కదా అని రైతుల బాధ అంతే. ఏం చెప్తారు అక్క? అంటే ఏం తక్కువ ఉంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇంకేం చేయాలి? ఇప్పుడు ఆదిలాబాద్లో మన మంచిర్యాలలో చూస్తే ఇప్పటికే కొంత నడుస్తుంది, బాగానే నడుస్తుంది అంటున్నారు. మీరేం చెప్తారు? ఇంకా ఏముంటే ఇంకా స్పీడ్ పెరుగుతుంది? ఏం లేదు, ఈ ఉన్న కళ్ళం త్వరగా పోవాలని చూస్తున్నాం. కొద్దిగా బారదని మాకు తొందరగా వస్తే మేము కూడా హామారిని వాళ్ళని వీళ్ళని కొంచెం గట్టిగానే అయినా లారీలు ఎవరికో ఒకరికి ఫోన్లు చేసుకుంటానైనా లారీలు తెప్పించుకుంటా వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేసి బతిమలాడుకొని లారీలు తెప్పించుకొని తొందరగా ఈ ధాన్యం అంతా తొందరగా మిల్లులకు చేరాలని మేము అనుకుంటున్నాం. ఎండలు బాగున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎండలు వాటర్ మంచి కూల్ వాటర్ పెడుతున్నాం వాళ్ళకు. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొచ్చి పెడుతున్నాం. నిజమేనా అబద్ధం చెప్తున్నా? అక్కడ ఉన్నాయి అన్న, ఇప్పుడు మీరు చూద్దరు కానీ అబద్ధాలు. సెంటర్ కు అందరు విలేకరులు వస్తున్నారు అని చెప్తున్నారు. అదేం లేదన్న, చూపిస్తాం, మీకు కావాలంటే చూపిస్తాం. కూల్ వాటర్ పెడుతున్నాం రోజుకి. ఇప్పుడు రైతులకు అమాలికి అందరికి కావాలి కదన్న, రోజు 10-15 క్యాన్లు కూడా అట్లా వేపించి వాళ్ళకు అన్ని సౌకర్యాలు పెడుతున్నాం. వాటర్ మంచిగా పెడుతున్నాం. మీ సెంటర్ కు అధికారులు ఎవరైనా వచ్చిర్రా? వస్తుండ్రు, ఇక కలెక్టర్ సార్ కూడా వస్తుండు. ఒక 5-6 సార్లు వచ్చిండు ఇక్కడికి. వస్తుండ్రు, అందరు బాగానే చూసుకుంటారు. అందరు ఎట్లా జరుగుతుంది ఏంటి వాళ్ళు కూడా చూసుకుంటారు. కానీ మనకు టైంకు అంటే అనుకూలంగా కొంచెం ఒక్కొక్క టైంలో బ్రేక్ అవుతుంది పనులు కూడా చేసేటి. మనకి ఏదో ఒకటి టైంకు రాక అది ఇది అని అందరిని అడుగుతున్నాం, కానీ ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది. అట్లా ఏం చెప్తారు అక్క గవర్నమెంట్కి? మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాం, తొందరగా మాకు ఏదైనా మేము ఏది అడుగుతా అది తొందరగా గవర్నమెంట్ ఏదైనా మాకు సాయం చేసి మేము కూడా వీళ్ళకి సాయం చేసిన వాళ్ళం అవుతాం, రైతులను మనం బతికించిన వాళ్ళం అవుతామని కోరుకుంటున్నాం. రైట్, ఇది పరిస్థితి. ఇంకో అక్క ఉంది, మాట్లాడిద్దాం. పర్లేదు అక్క, ఏంటక్క చెప్పు, భయపడకు. ఎట్లుంది మీ సెంటర్? బాగా నడుస్తుందా?
మాది ఇప్పుడైతే మంచిగానే వెళ్ళిపోతున్నాయి. ఇప్పటి వరకు 23 లారీలు వెళ్ళిపోయినాయి. ఉమ్. వెంటనే అక్కడ 23 లారీలు పోయినాయి అంటున్నారు, రైతులు అంత ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు కదా అక్క. ఇక ఫస్ట్ స్టార్టింగ్లో ఉండే కానీ ఇప్పుడు మంచిగానే వెళ్ళిపోతున్నాయి. ఉమ్. ప్రతి రైతు కూడా వెళ్ళిపోతున్నాయి. ఉమ్. పెట్టినవి కూడా అన్న ట్రక్ షీట్ తెచ్చినాం, ట్యాబ్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. కలెక్టర్ సార్ వాళ్ళు కూడా 2-3 సార్లు విజిట్కి వచ్చారు. సార్ వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకు మొత్తం టోటల్ కంప్లీట్ చేయాలమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పుండమ్మా, అది బార్దాన్ కానీ లారీలు కానీ హమాలి కానీ ఏదైనా మేము చూసుకుంటామని వాళ్ళు కూడా, ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడా మా సెంటర్ అయితే త్వరగా అంటే ఎండల రైతులను ఇబ్బంది పెడుతున్నారు, కష్టపెడుతున్నారు, వడ్ల కొనుగోలు వేగం జరుగుతలేదని అంటున్నారు. అట్లా అంటే ఇక కొంచెము మధ్యలో అయింది కానీ ఇప్పుడైతే రన్నింగ్లోనే నడుస్తుంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి, రోజు ఒక 2 లారీలు వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క రోజు లారీలు రాక అట్లా ఆగిపోయినాయి కానీ మధ్యలో ఇప్పుడైతే ఇప్పుడు మంచిగా లారీల కొరత ఏమన్నా ఉందా అక్క? వస్తున్నాయి. ఇవాళ వచ్చినాయి, 2-3 రోజులు రాలే కానీ ఇవాళ వచ్చినాయి, వెళ్ళిపోతాయి వెంటనే. కానీ మిల్లుల దగ్గర కొంచెం వాళ్ళు అన్లోడ్ కాక మళ్ళీ రావడానికి ఇబ్బంది పడతారు లారీల వాళ్ళు. ఇప్పుడైతే మా సెంటర్ నుంచి అయితే క్లియర్ అయిపోతుంది ఇక్కడ. రైట్, ఇది పరిస్థితి. మా సెంటర్లలో కొంత కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని చెబుతున్నారు, కానీ ఇంకా సమస్య కళ్ళాల్లో జటిలంగా కనబడుతుంది.